సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పరువు తీస్తున్నది కల్వకుంట్ల కుటుంబమేనని అన్నారు. తమకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అయితే కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ప్రజలు 10 ఏళ్లు అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు అడుగడుగున అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలోనే కరప్షన్, బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలోనే కరప్షన్ ఉందని, ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకు తిన్నారని మండిపడ్డారు. మంత్రివర్గమైన మాట్లాడేటటువంటి సహచరులైనా కూడా దయచేసి దీన్ని కన్సిడర్ తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, నేను చెప్పినట్టు కేసీఆర్ గారిని ఉద్యమంలో 1,00,000 తిట్లు తిట్టిండ్రు, అవన్నీ ఆశీర్వాదాలని ఫైనల్గా తెలంగాణ వచ్చింది అధ్యక్ష. మమ్మల్ని అంటే, మా నాయకుడిని అంటే మేము పడతాం, కానీ రాష్ట్రాన్ని అంటే మాత్రం మేము ఊరుకోము అధ్యక్ష. ఈ రాష్ట్రం, ఈ దేశం అధ్యక్ష మనందరికీ తెలుసు. ఎట్లా ఓట్లేస్తాం అధ్యక్ష? ఎలక్షన్లలో మనం సెంటిమెంటల్గా ఓట్లేస్తాం. ఎవరన్నా జై శ్రీరామ్ అంటే ఓటేస్తాం, ఎవరైనా ఒక ఆయన చచ్చిపోయిందంటే వాళ్ళ కుటుంబానికి ఓటేస్తాం. మన దేశమే సెంటిమెంట్ దేశం అధ్యక్ష. రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నేషనల్ మీడియాలో కూర్చొని మా రాష్ట్రం దివాలా తీసిందంటే ప్రజల గుండె గుబేలు మనది అధ్యక్ష. కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అని ఎందుకు చెప్పిండ్రు? ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి, వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అందుకోసం అని ధనిక రాష్ట్రం అని చెప్పి. ఇవాళ మా అభ్యంతరం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు నేను కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నా అని అద్భుతంగా కూర్చొని అబద్ధాలు చెప్పినారు అధ్యక్ష. దానికి నేను కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. అది కూడా ఈ డాక్యుమెంట్, ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న దాంతోనే అధ్యక్ష. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు, ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు, మేము కాదు.